తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా సరే ఉచిత పథకాలతోటి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉన్నటువంటి మన కేసీఆర్ పార్టీ కంటే ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రకటించినటువంటి కార్యక్రమాలకు పబ్లిక్ ఉత్తేజపరిచి వాళ్ళను ఓట్లు వేయించుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఏ విధంగానైనా ఎవరైనా ఉచిత పథకాలు ఇస్తే అవి తిరిగి మనకే రేట్లు పెరుగుతాయి ఇతర వస్తువుల మీద. వాళ్ళ జేబుల్లో నుంచి ఎవరు ఏమీ ఇవ్వరు. కాబట్టి ఈ రేట్లు పెరగడానికి కారణం ఎవరు? ప్రజలు ఉచిత పథకాలు కావాలని చెప్పి ఉచిత పథకాల గురించి ఎదురు చూసి రాజకీయ పార్టీలను పైకి లేపుతున్నారు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? ఉచిత పథకాలు ఎన్నైనా ఇస్తారు వాళ్ళు, తర్వాత తలకు బరువు మనకే. కాబట్టి ఇదే ఆలోచించాలి. ఇప్పుడు నెలకు 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతున్నది గత 10 సంవత్సరాల పరిపాలన గురించి. ఎందు గురించి కడుతుంది? ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల. గత ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వటం వలన 6,000 కోట్ల వడ్డీ నడుస్తుంది. ఈ 6,000 కోట్లు కేసీఆర్ తిన్నదేం కాదు, ఇది వడ్డీలు. అందుకని ప్రజలు ఆలోచించి ఉచిత పథకాలకు స్వస్తి చెప్పాలి. అంతేగాని మాకు అది కావాలి ఇది కావాలి అంటే ఇప్పుడు రేషన్ బియ్యం కూడా తినటానికి దొరకవు. ఈ పురుగులు అన్నం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏంటి వ్యవస్థ ఈ విధంగా తయారైతే ముందు చాలా డేంజర్లో పడిపోతామని చెప్పి ఉచిత పథకాలకు స్వస్తి చెప్పాలని చెప్పి రాజకీయ పార్టీలను ఉచిత పథకాలు అడగవద్దని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం విన్నవించుకుంటుంది ప్రభుత్వానికి మరియు ప్రజలకు. థ్యాంక్ యూ వెరీ మచ్.